స్వచ్ఛత హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్లే దారిలో డ్రైనేజీ పక్కన ఉన్న పిచ్చి మొక్కలను శ్రమదానం కార్యక్రమం తొలగించడం జరిగింది. అనంతరం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుండి నెహ్రూ చౌరస్తా వరకు స్వచ్ఛతపై స్లోగన్స్ చేస్తూ స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. అలాగే స్వచ్ఛత ప్లెడ్జీ చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ వారంలో 2 గంటలు స్వచ్ఛతకు కేటాయించాలని, మీ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా మరియు స్వచ్ఛతలో ముందు ఉంచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేనేజర్ సంపత్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయ్యల్లం, ఏడీఎంసీ సంతోష్ మాతా, ఇన్ఛార్జ్ ఆర్ఐ ప్రసాద్, సిఐ సెక్షన్ శంకర్, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్లు, మెక్మా రిసోర్స్ పర్సన్స్, జవాన్లు, శానిటేషన్ సిబ్బంది మరియు వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ వద్దు. ఈ సేవ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగేటువంటి ఈ స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఉస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరియు ఉస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక శ్రమదాన కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది. ఈ శ్రమదాన కార్యక్రమంలో మా యొక్క మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది అందరం కలిసి అందరి భాగస్వామ్యంతో మరి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మేము ఏదైతే పబ్లిక్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటుందో బిఎస్ఎన్ఎల్ భవన్కు ఒక దారి ఉంది మార్కెట్ రోడ్లో, దాన్ని మేము ఈరోజు దాన్ని బుషెస్ కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను కానీ అదేవిధంగా డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాము మేము అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేసుకోవడం జరిగింది.